నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఘటన జరిగినప్పుడు బోగీల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో హైదరాబాద్ నుంచి జైపూర్కు వెళ్లేందుకు ప్లాట్ఫామ్పై వేచి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు రైల్వే అధికారులు. నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఘటన జరిగినప్పుడు బోగీల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో హైదరాబాద్ నుంచి జైపూర్కు వెళ్లేందుకు ప్లాట్ఫామ్పై వేచి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిందన్నారు రైల్వే అధికారులు. उसको कोच को काट करके बाकी कोच से अलग कर दिया, जिससे कि आग फैले नहीं, और तुरंत फायर ब्रिगेड को बुला करके इसको यहीं पे कंट्रोल कर लिया और इन दोनों कोच को अलग कर दिया। अभी इसको देखना है कि ये आग शुरू कहाँ से हुई, क्योंकि अभी तो पूरी तरीके से बंद था कोच और अभी इसमें पैसेंजर्स की एंट्री भी नहीं शुरू हुई थी। ఇది హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తుందట సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. సో ఇంకా ప్యాసింజర్స్ అయితే ఎవరు ఇందులో లేరు. సో కారణం ఏంటనేది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇమీడియట్ గా మా టీం వచ్చేసి ఈ అద్దాలు ఇవన్నీ కూడా బ్రేక్ చేసేసి మొత్తం ఫైర్ ని అయితే పుటప్ చేయడం జరిగిందండి. ఇమీడియట్ గా పక్కకు ఎటు ఎక్స్టెండ్ కాకుండా దాన్ని కూడా డీలింక్ చేపించేసారు. మిగతా బోగీలు కూడా డివైడ్ చేసేసి దాన్ని సేఫ్ జోన్ లో పెట్టేసి దీన్ని ఫైర్ మొత్తం కంప్లీట్ గా పుటప్ చేశారు.